మనకు కనిపించేది కుంతి అండి. కుంతి తర్వాత భీష్ముడి కథ కూడా చెప్పుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు టైం చాలా చెప్పలేము. అలాగే ఇంకో విషయం ఏమిటంటే రాజసూయ మహాయాగం ఏదైతే ధర్మరాజు చేసినప్పుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, ఏ ఏ పనులు చేయాలో చెప్పాడండి. ఇక్కడే మీకు దుర్యోధనుడు మైసభకు వెళ్ళడానికి ముందు దుర్యోధనుడికి ఏమప్ప చెప్పాడంటే, నాకు వచ్చి నగలు ఎవరెవరైతే ఈ సామంతరాజులు నాకు వస్తువులు ఇస్తారో అవి లెక్క పెట్టమన్నాడు. ఎందుకంటే దుర్యోధనుడికి డబ్బు అంటే ఇష్టం కదా, అందుకు ఆ ఉద్యోగం ఇచ్చాడండి. అప్పుడు కృష్ణుడు వచ్చి ఒక ప్రశ్న అడిగాడండి ధర్మరాజు, నేనేం చేయాలని అడిగాడు. అంటే ధర్మరాజు చెప్పాడు, నువ్వు మా అందరికీ భగవంతుడితో సమానం, నేను నీకు పని ఇవ్వడం ఏమిటి అని, నేను నీకు పని చెప్పడం ఏమిటి, నువ్వు మాకు భగవంతుడివి, నేను ఈరోజు రాజసూయం చేసి జరాసంధాది గొప్పవాళ్ళందరినీ సంహరించి ఈరోజు నేను చేస్తున్నానంటే దానికి కారణం నువ్వు, నీకు నేను పని చెప్పలేను అని చెప్పాడండి. అప్పుడు కృష్ణుడు చేసిన పని అండి, ఆయన ఏం చేశాడంటే 2 బిందెలు నీళ్ళు తీసుకున్నాడండి. తీసుకొని అలా గేట్ ఉంటే ఆ గేట్ దగ్గర కూర్చున్నాడండి. కూర్చొని వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జలుకున్నాడు. అదండి, ఆ వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జలుకున్నాడు. వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జలుకోవడం అంటే 2 కారణాలండి. ఒకటి కృష్ణుడు ఒకటి సర్వీస్ చేసినట్టు, 2 ఈ లోపలికి చెడ్డవాళ్ళు ఎవరు రాకుండా ఆపేయడండి. అంటే అప్పట్లో ఒక కుండలో ఉంటే ఒక వేదం చదివినట్టు అండి, 2 కుండలాలు ఉంటే 2 వేదాలు చదివినట్టు, 4 కుండలాలు ఉంటే 4 వేదాలు చదివినట్టు అండి. అప్పుడు కుండలాలు పెట్టుకునేవారు, ఇప్పుడేం పెట్టుకోవట్లేదు, ఫ్యాషన్ కొద్ది పెట్టుకోవాలి తప్ప. ఇప్పుడు చాలా సాంప్రదాయాలు ముగ్యం అయిపోయి మీకు విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంత గొప్పవాడండి కృష్ణుడు. నిజంగా కృష్ణుడు పుట్టిన తర్వాత అతని జాతకాన్ని ఎవరైనా చూస్తే పుట్టక ముందు నుంచి ఆయన చంపడానికి ప్రయత్నించారండి. ఇంచుమించుగా 30 మరణాలు జరిగాయి కృష్ణుడి మీద. మన కృష్ణుడి జాతకాన్ని చూస్తే అతను చనిపోవడానికి అంటే తన శరీరం వదలడానికి ముందు రోజు దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళి రోజు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని అతను ఒక పావు గంట ఎక్స్ట్రా కడిగాడటండి వాళ్ళ నాన్నగారికి. వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏమిటి నాన్న ఇప్పుడు ఇవాళ కొత్తగా ఒక పావు గంట అంటే ఎందుకు ఇలా ఉన్నావు అంటే, ఏమీ లేదు నాన్న, నాకు అలా అనిపించింది అని. నిజంగా భగవంతుడు మన కొడుకు కానీ మన సకుడు కానీ మన భర్త కానీ ఎవరైనా అయి ఉండొచ్చండి. అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే సకలం మనకు వచ్చింది అనుకుంటాం. కానీ ఆ మన్నాడు అతని శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని అర్జునుడు చూడడానికి 7 రోజులు పట్టిందండి. ఇంకా 8 భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. భగవంతుడే పుట్టినా సరే అది భగవత్ తత్వం అండి. భగవత్ తత్వం మొన్న కల్కి సినిమా చూసుంటారు మీ అందరూ, కొంతమంది అయినా చూసుంటారు. సినిమాలు మాట్లాడుతున్నారని అబద్ధం చేసేవారు. మనం ఏమనుకుంటామంటే కృష్ణుడు ఇవాళ పుట్టాడు కదండి, ఇవాళ పుట్టాడు, ఇవాళ రాత్రి 00 అవర్స్లో 12 o'clock పుట్టారు. జనరల్లీ మహానుభావులు అయితే మిట్ట మధ్యాహ్నం 12 o'clock కానీ నైట్ 12 o'clock కానీ పుడతారని శాస్త్రం చెబుతుంది. అలా పుట్టడానికి ముందు కృష్ణుడిని మీరు చెరసాల నుంచి తీసుకురావాలి. ఏమండి, తీసుకురావాలంటే మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏమిటండి కృష్ణుడు విష్ణుమూర్తి స్వయంగా పుట్టేసి ఉంటాడు, ఆయన అన్నీ చేసేసుకుంటాడు, లేదంటే అదే జరిగిపోయి ఉంటుంది. అలా జరగలేదండి. సప్త ఋషులు వచ్చారండి కిందకి, వచ్చి వేరు రూపాల్లో ఆ చెరసాల ముందు సంచరిస్తున్నారు. ఆ రూపాల పేర్లు నేను ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ శతానీకుడు, శతగోపుడు అనే పేర్లతో గోప బాలుల కింద ఈ శూలాలు ధరించి చెరసాల ముందు తిరుగుతున్నారు. ఎందుకంటే కృష్ణుని పుట్టగానే బయటికి తీసుకొచ్చి యశోద్ దగ్గర పడుకోబెడదామని. ఏం చేశారంటే ఆ చెరసాల అధికారికి కొంత లంచం కూడా ఇచ్చారు. కానీ కంసుడికి ఈ విషయం తెలిసిపోయింది, సప్తఋషులకు తెలియలేదు. ఈ చెరసాల అధికారులు లంచం తీసుకున్న విషయం తెలిసి వాళ్ళందరినీ బంధించి రాత్రి 9 గంటలకు జైల్లో పెట్టేస్తే కొత్త మేనపోవడం అంతా వచ్చేసింది. వీళ్ళకి తెలియదు ఆ విషయం. ఆ టైంలో ఏమైందంటే కృష్ణుడు పుట్టినప్పుడు ఏమైందంటే అందరికీ ఒక రకమైన మత్తు ఆవరించిందండి. ఆ ఆవరించినప్పుడు అంతకు ముందే విష్ణుమూర్తి 7 నెలల ముందు 9 నెలల ముందు ఈ దేవకి వసుదేవులకి కనిపించి ఓం నమో నారాయణాయ మంత్రం చేయమన్నాడండి. వసుదేవుడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ మంత్ర జపంలో ఉన్నాడు. ఆయన తెలియదు పిల్లల్ని పట్టుకెళ్తున్నా అన్న విషయం, పిల్లల్ని పట్టుకొని ఏమన్నా దాటుతున్నా అన్న విషయం ఆయనకి తెలియదు. అది గొప్పతనం. తర్వాత చివరిగా ఒక సెంటెన్స్ చెప్పాలి. మహానుభావుడు, నిరాకారుడు, నిరంజనమైన పరమాత్మ రూపం ధరించడం ఏమిటి అని చాలామందికి కూడా డౌట్ ఉంటుంది. న్యాయంగా దేవకీదేవి తన డెలివరీకి జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు జరిగిన విషయం ఏంటంటే విష్ణుమూర్తి ఒక రూపంలో కనిపించి, అమ్మ నేను అలా రాలేను అని అన్నాడు. అన్న తర్వాత ఆ రూపం జనించడానికి ముందు ఆ రూపం ముద్ర ఆ బాలుడి మీద పడింది. ఆ పడిన బాలుడు బయటకు వచ్చి కృష్ణుడు.
అది ఒరిజినల్గా జరిగింది అని మహాభాగవతంలో లోపలికి వెళ్ళి తరచి లోపల చదివి పెద్దల ఆ పాదాలను ఆశ్రయిస్తే మనకు కొన్ని సత్యాలు తెలిస్తే, లేని పక్షంలో మన కృష్ణుడు అంటే ఏదో మనం మామూలుగా సినిమాలో చూపించినట్టు మనకి తెలిసింది ఆలిస్తూ అనుకోవాలి. ఇది ఈరోజు నా ప్రసంగం ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు. అడిగిన వెంటనే ఒక 2 మాటలు చెప్పినందుకు. గురుగారు ఒకటి ఏంటంటే కృష్ణుడి మేనత్త గురించి, అలాగే ఇంకోటి కృష్ణుడి యొక్క తనువు చాలించిన విషయం గురించి. అదృష్టం ఏంటంటే, అంటే మీరు ఎవరైనా ద్వారకా లేదంటే సోమనాథ్ వెళ్ళుంటే కనుక డెఫినెట్గా యూ కెన్ ఫీల్, ఆ ఫీల్ మీరు తీసుకోవచ్చు. సోమనాథ్లో ఆయన ఎక్కడికైనా తనువు చాలిద్దాం అనుకున్నాడు, ఆ చెట్టు ఇప్పటికీ కాపాడట్టే పెట్టబడి ఉంది. అలాగే ఆయన నది లేదా సముద్ర సంగమానికి నడిచి వెళ్తున్న ముద్ర ఈ కొత్తగా వేసి ఉండొచ్చు, కానీ ప్రదేశాన్ని మీరు చూసి ఆ ఫీల్ మీరు తీసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే సోమనాథ్ ద్వారకా యాత్రకు వెళ్ళండి. ఆయన చెప్పిన విషయాలు అక్కడ మీకు స్పష్టంగా గోచరిస్తాయి. అంటే మనం చూస్తే అక్కడ ఆ విధం, లేకపోతే అదొక చెట్టు, ఈ చెట్టు కూడా కృష్ణుడి చెట్టే, కానీ అక్కడ ఉన్న చెట్టు వేరు, మనం ఆ విధంగా చూస్తే అది కనబడుతుంది. థ్యాంక్ యూ.